విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి. నిన్ను నేను ఎంత అసహించుకున్నా, ఎన్ని అనరాని మాటలన్నా భూదేవిలా భరించావు. సహనానికి మారుపేర్లా నిలిచావు. మళ్ళీ నన్ను చేరదీశావు. అంతగా అభిమానించిన నీకు నేనేం చేశానమ్మా? బాధలే బహుమతిగా ఇచ్చాను, కన్నీళ్లే కానుకగా మిగిల్చాను. దీపక్, చదువు సంధ్య లేకుండా పని చేసుకుని బతికే నేను ఈరోజు లక్ష్మీదేవిగా ఈ స్థాయికి ఎదిగానంటే అందుకు కారణం మీ నాన్నగారు. ఆ రోజు ఆయన చేసిన సహాయానికి రుణం తీర్చుకుంటున్నానే తప్ప నేనంటూ మీకోసం ప్రత్యేకంగా చేసిందేమీ లేదు. అమ్మ అన్న తర్వాత పిల్లలు ఏ తప్పు చేసినా సహించాలి, క్షమించాలి. అందుచేత అవన్నీ మర్చిపో. ఏవో సమస్యలు, బాధలు మనుషులు కుంగతీస్తూనే ఉంటాయి. ఎప్పటికప్పుడు కొత్త ఉత్సాహాన్ని నింపుకుంటేనే తప్ప ముందుకి సాగలే బాబు. దీపక్, ఫంక్షన్కి టైం దగ్గర పడుతుంది. నువ్వింకా ఇలా ఉంటే ఎలా బాబు? ఇలా ఒంటరిగా కూర్చుంటే లేనిపోని ఆలోచనలు వస్తూనే ఉంటాయి. పద బాబు, భోంచేద్దాం. భార్గవి, ఎంతసేపు ఆలోచించినా చేసిన తప్పు కప్పిపుచ్చలేవు. ఈ ఆలోచన ముందే ఉండుంటే మనకి బాధ ఉండేది కాదు. కారణాలేమైనా దీపక్ మనసులో నువ్వు నమ్మించి మోసం చేశావని ముద్రపడిపోయింది. ఇప్పుడు నువ్వెన్ని క్షమాపణలు చెప్పినా ఆ ముద్ర చిరిగిపోదు. ఎన్ని కన్నీళ్లు కార్చినా కరిగిపోదు. నేను కావాలనే ఈ తప్పు చేశానని ఇంకా నువ్వు నమ్ముతున్నావమ్మా? ఇప్పుడు నా నమ్మకంతో పనిలేదు భార్గవి. నేను కావాలని చేయలేదు, రోజే చేయమంటే చేశాను అంటే ఎవరూ నమ్మరు. చేయించింది రోజే అయినా తప్పు చేసింది నువ్వు. దాని వెనకాల కారణాలేమిటన్నది ఎవరూ పట్టించుకోరు. రేపు ఈ సంగతి నలుగురికి తెలిస్తే మనల్ని కాకుల్లా పొడుస్తారు, బతకరెవరు. అందరి చేత మాటలు అనిపించుకుంటూ అవమానాలు భరిస్తూ ఇక్కడ బతకలేము, ఎవరికి ముఖం చూపించలేము. ఇంత జరిగాక ఇక్కడ ఉండేటం అనవసరం. ఊరు వదిలి ఎక్కడికైనా వెళ్ళిపోదామమ్మా. అమ్మా, మన మనుషుల్లా బతకాలంటే అందుకన్నా వేరే దారి లేదు. జీవితంలో అతను మళ్ళీ మనకు ఎదురు పడకపోవచ్చు, కానీ తప్పు చేసి పారిపోయామన్న ఆలోచన నన్ను మనశాంతిగా ఉండనివ్వదు. అందుకని అతను ఒకసారి కలిసి ఏ పరిస్థితిలో ఇలా చేయాల్సి వచ్చిందో చెప్పి క్షమించమని అడుగు. క్షమించకపోయినా కనీసం చేసిన తప్పు అతని చెప్పుకున్నామన్న సంతృప్తి అయినా మనకు మిగులుతుంది. హలో, కళ్యాణ్ గారా? నేను దీపక్ని. నమస్తే. నమస్తే. అలాగా, మినిస్టర్ గారు రేపు ఈవినింగ్ ఫ్లైట్కి వస్తున్నారా? ఓకే. అదే ఇన్విటేషన్స్ వచ్చేసాయి. అమ్మ ఓసారి పర్సనల్గా కలిసి ఇద్దాం అనుకుంటున్నారు. ప్రోగ్రామ్ అయితే కన్ఫర్మ్ కదా? ఏం లేదు, ఇన్విటేషన్స్లో కూడా మినిస్టర్ గారు ఇనాగ్రేట్ చేస్తున్నట్టు వేసేసాం. వస్తారా రారా అని డైలమాలో ఉన్నాం. ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఇంకా ఏ టెన్షన్ లేదు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. రేపు నేనే ఫోన్ చేస్తాను. ఉంటాను. హలో,
ముత్యాలరావు గారు చెప్పండి. డీడీ వాళ్ళు పంపించలేదా? అలాగే అమ్మతో చెప్తాను. ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం, పబ్లిసిటీ బ్రహ్మాండంగా ఉండాలి. అన్నీ పంపించేశాను. అలాగే ఉంటాను. హలో, నేను భార్గవిని. హలో, నేను భార్గవిని. నాతో నీకేం పని? నేను చాలా బిజీగా ఉన్నాను. ఇలా ఫోన్ చేసి డిస్టర్బ్ చేయకు. దీపక్ ప్లీజ్, నేను చెప్పేది ఒక్కసారి వినండి. ఏమిటి నువ్వు చెప్పేది? నేను వినేది విన్నది చాలు. ఇంకెప్పుడు నాకు ఫోన్ చేయకు. చెయ్యను, ఇంకెప్పుడు చేయను. ప్లీజ్ ఈ ఒక్కసారికి నేను చెప్పేది వినిపించుకోండి. నువ్వు రోజీ కలిసి మళ్ళీ ఏదన్నా కొత్త నాటకం మొదలు పెట్టారా? అదేం కాదు, మిమ్మల్ని నేను ఒక్కసారి కలవాలి. అనవసరం. అలా అనకండి, మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను. నేను మీతో చాలా చెప్పుకోవాలి. మీరు లేనిదే నేను లేను. మీరే నా ప్రాణం, మీరే నా ఊపిరి. మీకోసమే బతుకుతున్నాను. ఈ డైలాగులాగా నువ్వు చెప్పబోయేది విని విని విసిగెత్తిపోయాను. ఇంకొద్దు. అది కాదు దీపక్, నేనే పరిస్థితుల్లో అలా చేయాల్సి వచ్చిందో ఒక్కసారి మీకు చెప్పుకుంటాను. చెప్పి మళ్ళీ ఇక్కడ చేరడానికా? ఇప్పటికి జరిగింది చాలు. అలాంటి ఆశలేం పెట్టుకోకు. అనండి దీపక్, మీరెన్నైనా అనండి. మీ కోపం కసి తీరేలా తిట్టండి, కొట్టండి, భరిస్తాను. నన్ను క్షమించమని అడిగే హక్కు కూడా నాకు లేదు. మీరు నన్ను క్షమించొద్దు. దయచేసి జరిగిందేమిటో ఒక్కసారి మీతో చెప్పుకునే అవకాశాన్ని నాకు ఇవ్వండి. అచ్చాలు నాకు. మళ్ళీ మిమ్మల్ని ఎప్పుడూ కలవను, మీతో మాట్లాడను, మిమ్మల్ని విసిగించను. ఈ ఒక్కసారికి రండి ప్లీజ్. ఎక్కడికి రావాలి? మీరేమీ అనుకోకపోతే మనం రెగ్యులర్గా కలుసుకునే చోటికి రండి. ఆఫీస్లో చాలా బిజీగా ఉన్నాను, రావడానికి వీలు పడదు. ఆఫీస్ అయ్యాకైనా ఒక్కసారి వచ్చి వెళ్ళండి ప్లీజ్. చూస్తాను. రాజు, మన కూల్ డ్రింక్ మార్కెట్లోకి రావడానికి ఇంకా 2 రోజులే టైం ఉంది. ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి? నో ప్రాబ్లం మేడం. ఆ టైంకి అన్నీ రెడీ అయిపోయేలా ప్లాన్ చేసాం. ఇక్కడ రిలీజ్ చేస్తాం సరే. దాంతోపాటు మిగతా సిటీల్లోనూ టౌన్స్లోనూ ఆ రోజే మార్కెట్లోకి వచ్చేయాలి. డిస్ట్రిబ్యూటర్లకి, డీలర్లకి అందరికీ ఫోన్ చేశాను. వాళ్ల తరపు నుంచి ఏ ప్రాబ్లం లేదు, ఓకే అన్నారు. మన వాళ్ళ నుంచి కూడా ఏ ప్రాబ్లం లేదు మేడం. అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లన్నీ చేసాం. ఆ రోజుకి బాటిలింగ్ అయిపోతుందా? సప్లై చేయగలుగుతావా? ప్రొడక్షన్ ఇన్ఛార్జ్తో మాట్లాడాను మేడం. రేపు సాయంత్రానికి ఫస్ట్ బ్యాచ్ రెడీ అయిపోతుంది. కాకపోతే ట్రాన్స్పోర్ట్ గురించే ఆలోచించాలి. మురళీకృష్ణ గారితో మాట్లాడాను. 1 ఇయర్ కాంట్రాక్ట్కి మన రేట్లకి ఒప్పుకున్నారు. కాకపోతే వెహికల్స్ మీద మన లోగో, బాటిల్ క్యాప్షన్స్ పెయింట్ చేయించాలి. మంచి ఆర్టిస్ట్ కప్పు చెప్పండి. మన పబ్లిసిటీ డిజైన్స్ చూపించి అలాగే ఉండాలని చెప్పండి. చూడగానే అదేదో లోకల్ మేడ్ డ్రింక్ అని ఇంప్రెషన్ రాకూడదు. కలర్ కాంబినేషన్ చాలా క్లాస్గా, రిచ్గా ఉండాలి. ఓకే మేడం, నేను ఆ పనిలో ఉంటాను. హోర్డింగ్స్ ఎంతవరకు వచ్చాయి? మెయిన్ సెంటర్స్లో అప్పుడే పెట్టేశారు మేడం. మిగిలిన చోట్ల కూడా వర్క్ జరుగుతోంది. మొన్న మనం ఇచ్చిన టీవీ యాడ్ రెస్పాన్స్ ఎలా ఉంది? సింపుల్ కాన్సెప్ట్తో చాలా సూపర్గా తీశారు మేడం. యాడ్ అప్పుడే జనాన్ని బాగా ఆకట్టుకుంది. డెఫినెట్గా మన కూల్ డ్రింక్ కోసం జనం వెయిట్ చేస్తున్నారు. ఇంకే మిగిలాయి? పబ్లిసిటీ మెటీరియల్ బయట వాళ్ళకి పంపించేశారా? పంపించేసాం మేడం. ఈ పాటికి డిస్ప్లే కూడా చేస్తుంటారు. ఓపెనింగ్ ఆఫర్ ఏదన్నా అనౌన్స్ చేస్తే దాని ఇంపాక్ట్ కూడా ఉంటుంది మేడం. కరెక్ట్, ఆల్రెడీ మైండ్లో ఉంది. కానీ ఫస్ట్ బ్యాచ్ అయ్యాక అనౌన్స్ చేస్తే మరింత ఇంపాక్ట్ ఉంటుందని ఆగాను. మనం పబ్లిసిటీ మీద ఎంత కాన్సన్ట్రేట్ చేస్తే అంత మంచిది. దీపక్, ఏమిటి బాబు అదోలా ఉన్నావు? ఏం లేదమ్మా, బాగానే ఉన్నాను. ఈ కూల్ డ్రింక్ హడావుల్లో బాగా టైడ్ అయిపోయాం కదా, నీకు అలాగే అనిపిస్తుంది. ఓకే, ఇన్విటేషన్స్ అన్ని పంపించేశావా? పోస్ట్లో పంపించాల్సినవన్నీ పంపించేశాను. కాకపోతే పర్సనల్గా కలిసి ఇవ్వాల్సినవి కొన్ని ఉన్నాయి. అవి రేపు ఏదో టైంలో ఇచ్చేస్తాను. నువ్వు ఇవ్వాల్సినవి కొన్ని ఉన్నాయి, అవేం చేద్దాం? నేను వెళ్ళి ఇచ్చే టైం లేదు దీపక్. నేనెలాగో ఫోన్లో చెప్తాను. అందుచేత అవి కూడా నువ్వే ఇచ్చేసి రావాలి. అలాగేనమ్మా. మినిస్టర్ గారు ప్రోగ్రాం గురించి మాట్లాడేవా? ఆల్మోస్ట్ కన్ఫర్మ్డ్ అమ్మా. రేపు ఈవినింగ్ ఫ్లైట్కి వస్తున్నారట. రాగానే వెళ్ళి కలిసి ఇన్విటేషన్ ఇచ్చి రావడమే. అలాగే, మినిస్టర్ గారు వచ్చారని తెలిస్తే నేనే పర్సనల్గా వెళ్ళి కార్డు ఇచ్చి వస్తాను. చిన్న చిన్న పనులుండిపోయి మేము వెళ్తాం మేడం. మంచిది, వస్తాం మేడం. నాకు టైం అవుతుంది. నేను బయలుదేరుతాను దీపక్. నాతో వస్తావా?
కాసేపు ఆగి మిగతా పనులన్నీ చూసుకుని వస్తావా? నేను తర్వాత వస్తాను, నువ్వు వెళ్ళమ్మా. అలాగే. ఎక్కడికి వెళ్ళినా మధ్య మధ్యలో ఫోన్ చేస్తూ ఉండు. చెప్పు, ఎందుకు రమ్మన్నావు? ఇంకా చెప్పాల్సిన అబద్ధాలు ఏమైనా ఉన్నాయా? ఆడాల్సిన నాటకాలు ఏమైనా ఉన్నాయా? దీపక్, వద్దు, నన్ను అలా పిలవకు. నువ్వు చెప్పదలుచుకుంది ఏదో తొందరగా చెప్తే నేను వెళ్ళాలి. నేను క్షమించలేని తప్పు చేశాను, కాదండం లేదు. కానీ ఏ పరిస్థితుల్లో ఆ తప్పు చేశానో చెప్పుకుందామని మిమ్మల్ని ఇక్కడికి రమ్మన్నాను. ఉపోద్ఘాతాలొద్దు. అయినా నువ్వేం చెప్తావు? అమ్మ ఆపరేషను, ఓ చెల్లెలు పెళ్లి, మరో చెల్లెలు చదువు. ఇది రెగ్యులర్గా అందరికీ వినిపించే క్యాసెట్గా. నిజమే, డబ్బులో పుట్టి డబ్బులో పెరిగిన మీకు అవన్నీ పెద్ద సమస్యలుగా కనిపించకపోవచ్చు. తండ్రి కానీ వేరే మగదిక్కు కానీ లేని కుటుంబంలో పెద్ద కూతురుగా నేనే ఈ బాధ్యతలన్నీ నెరవేర్చాల్సి వచ్చింది. అందుకని అంత మోసం చేయాలా? కుటుంబాలే నాశనం చేయాలా? ప్లీజ్, నేను చెప్పేది పూర్తిగా వింటే మీకే అర్థమవుతుంది. డబ్బులో పుట్టి డబ్బులో పెరిగిన మీకు అవన్నీ పెద్ద సమస్యలుగా కనిపించకపోవచ్చు. తండ్రి కానీ వేరే మగదిక్కు కానీ లేని కుటుంబంలో పెద్ద కూతురుగా నేనే ఈ బాధ్యతలన్నీ నెరవేర్చాల్సి వచ్చింది. అందుకని అంత మోసం చేయాలా? కుటుంబాలే నాశనం చేయాలా? ప్లీజ్, నేను చెప్పేది పూర్తిగా వింటే మీకే అర్థమవుతుంది. మా నాన్న తండ్రి అనిపించుకోవడమే తన బాధ్యత అనుకున్నాడు, కానీ పిల్లల్ని పెంచి పెద్దవాళ్ళని చేయడం తన బాధ్యత అనుకోలేదు. అందరి పిల్లల్లాగే మా నాన్న మమ్మల్ని దగ్గరికి తీసుకోవాలని, బట్టలు పుస్తకాలు కొనివ్వాలని, మా నాన్న చేయి పట్టుకుని నడవాలని మేమెన్నో కలలు కన్నాం. కానీ నాన్న ఏనాడు మమ్మల్ని పట్టించుకోలేదు. తండ్రి ఉన్నా లేనట్టుగానే మిగిలిపోయాం. నాన్న పోయాక అమ్మ ఆరోగ్యం పాడేంతవరకు ఆ పని ఈ పని చేసి మమ్మల్ని పోషించింది. కదల్లేని పరిస్థితుల్లో పని మానేసింది. ఇంట్లో పస్తులు, ఆకలి, దరిద్రం. మా చెల్లి పాల కోసం గుక్కపట్టి ఏడవడం నాకింకా వినిపిస్తూనే ఉంది. ఆపరేషన్ చేయకపోతే అమ్మ బతుకుదని చెప్పేశారు. ఏం చెయ్యాలో దిక్కుతోచని పరిస్థితుల్లో రోజీ పరిచయం అయింది. తను చెప్పిన పని చేస్తే కుటుంబాన్ని ఆదుకుంటానని మాటిచ్చింది. ఒప్పుకోక తప్పలేదు. అలా రోజీ చెప్పినట్టే మీకు కావాలని నేను పరిచయమై ఆడమన్నట్టల్లా ఆడాను. కేవలం తండ్రి లేని ఓ కుటుంబాన్ని బతికించడం కోసమే ఇదంతా చేయాల్సొచ్చింది. ఆ మాట అనడానికి సిగ్గులేదు నీకు? నీ కుటుంబాన్ని పోషించడం కోసం మరో కుటుంబాన్ని నాశనం చేస్తావా? దానికి ఇంత నీచానికి దిగజారాలా? నిజాయితీగా బతికే దారే దొరకలేదా నీకు? నీకన్నా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళంతా నీలాగే మోసం చేసి బతుకుతున్నారా? అయినా నా దగ్గర నువ్వు ఉద్యోగంలో జాయిన్ అయ్యాక నీ పరిస్థితులు బాగుపడ్డాయిగా, అప్పుడైనా నిజాయితీగా బతకొచ్చుగా. బతకాలని అనుకున్నాను. ఉద్యోగంలో చేరాక మీ అంత మంచి మనిషిని మోసం చేస్తున్నానని ప్రతి క్షణం నరకం అనుభవించేదాన్ని. వదిలి వెళ్ళిపోవాలనిపించింది, కానీ రోజీ ఒప్పుకోలేదు. చెప్పిన పని పూర్తి చేయకపోతే ఇచ్చిన డబ్బంతా కక్కిస్తానని, బతుకు బజార్లో పెడతానని బెదిరించింది. ఆ భయంతోనే మనసు చంపుకొని మీ దగ్గర పనిచేయాల్సొచ్చింది. అవసరం కొద్దీ ఊబిలో ఇరుక్కుపోయాను. అందులో ఉండలేక బయటికి రాలేక నలిగిపోయాను. ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితి. ఆ బాధతో ఎన్నో నిద్రలేని రాత్రులు ఏడుస్తూ గడిపాను. అలా ఏడుస్తూ గడపడం తప్ప ఏమీ చేయలేకపోయాను. నువ్వు ఏడవలేదు, మమ్మల్ని అందరినీ విడదీసి నన్ను, మా అమ్మని, సంజని ఏడిపించావు. ప్రేమ పేరు చెప్పి నా మనసుతో ఆడుకున్నావు. ప్రేమంటేనే అసహ్యం కలిగేలా చేశావు. మనుషుల్ని చంపలేదు కానీ మనసుల్ని చంపేశావు. నువ్వు అసలు ఆడదానివేనా? నీది ఓ బతికేనా? నిన్ను ఆదరించినందుకు, ఆకలితో ఉన్న మీ కుటుంబానికి అన్నం పెట్టినందుకు కొన్ని జన్మలకు సరిపడే బాధను మిగిల్చావు. చాలు. దీపక్, ప్లీజ్, నేను కావాలని ఏ తప్పు చేయలేదు.
మిమ్మల్ని మోసం చేయాలని, మీ కుటుంబాన్ని నాశనం చేయాలన్న ఉద్దేశం కూడా నాకు లేదు. రోజీకి భయపడి ఆవిడ ఏం చేయమంటే అది చేశాను, అంతే. నువ్వు తెలిసి చేసావో తెలియక చేసావో, రోజు చెప్పిందని చేసావో నాకు అనవసరం. జరగాల్సిన నష్టం ఏదో జరిగిపోయింది. మన మధ్య ఉన్న బంధం తెగిపోయింది. ఈ కట్టు కథలు కాకమ్మ కథలు చెప్పి మళ్ళీ నాకు దగ్గర అవ్వాలని ప్రయత్నించకు. ఇంకెప్పుడు నన్ను కలవాలని, నాతో మాట్లాడాలని ప్రయత్నించకు. నాకు నీ మొహం కూడా చూపించకు. నువ్వంటే నాకంత కోపం, కసి, ద్వేషం, అసహ్యం. నమ్మించి మోసం చేసావని తెలిసిన వెంటనే నా మనసులో ఉన్న నీ జ్ఞాపకాలన్నీ చెరిపేశాను. ఎంతో ప్రేమతో ఇచ్చానని కబుర్లు చెప్పావు. కానీ ఏ క్షణంలోనైనా ప్రాణం తీసేలా విషయంలో ముంచి నా చేతికి చుట్టావనిపిస్తుంది. నీకు సంబంధించినవి ఏ గుర్తు, ఏ చిన్న జ్ఞాపకం మిగలడానికి వీల్లేదు. ఇంత నీచమైన బతుకు బతికే బదులు ఎందులోనైనా దూకి చావరాదు. దీపక్, ఆవేశంలో మీరు నేను చెప్పేది అర్థం చేసుకోవడం లేదు. నేనే పరిస్థితుల్లో అలా చేయాల్సి వచ్చిందో ఒక్కసారి ఆలోచించండి. తప్పు చేసినందుకు నన్ను తిట్టండి, కొట్టండి, ఏ శిక్ష అయినా వేయండి. కానీ ఇలా అసహించుకొని మాత్రం వెళ్ళిపోకండి. భార్గవి, వెళ్ళవతలకి. నీ నీడ కూడా భరించలేను. గెట్ లాస్ట్. దీపక్, ఒక్కసారి నా పరిస్థితుల్లోకి వెళ్ళి ఆలోచించండి. నేనే తప్పు చేయలేదని అర్థం అవుతుంది. ఫార్ములా విషయంలో నేను కావాలనే మోసం చేశానని, కోట్ల రూపాయలు నష్టపోవడానికి నేనే కారణమని రోజీ నన్ను అప్పుడే దూరం చేసేసింది. ఇప్పుడు మీరు కూడా కాదంటే మా బతుకులు ఏమైపోతాయో ఒక్కసారి ఆలోచించండి. భార్గవి, నన్ను వెళ్ళనిస్తావా లేదా? హలో బాస్, ఏంటి సెటపా? ఎవర్రా మీరు? మీకు ఇక్కడేం పని? వెళ్ళండి. నీకు ఇక్కడేం పను? మాకు అదే పని. ఎక్కడ పట్టావు బాసు? గుంట గజ్జల గుర్రంలా ఉంది.